ఏ అహల్య, నా మందులు అయిపోయాయి, వెళ్ళి ఈ మందులు తీసుకునిరా. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది చెవికెక్కలేదా? అమ్మగారు, చిన్నమ్మగారు టిఫిన్ చేస్తున్నారు కదా, కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తా. గాడిద పని గాడిద చెయ్యాలి, గుర్రం పని గుర్రం చెయ్యాలి. నీ పని నువ్వు చెయ్యి. క్షమించండి అమ్మా, అహల్య అమ్మగారు తిన్నాక తీసుకొస్తారు. మధ్యలో నీ పెత్తనం ఏంట్రా? నేను వెంటనే మందులు వేసుకోవాలి. తినే వరకు నేను ఆగలేను. వెంటనే వెళ్ళు. సరే అండి. మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మేడం. ఆయన కోసం బొట్టు పెట్టుకుంటా. ఓహో, మీరు ఒకసారి వచ్చారు కదా, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మీరు చాలా వీక్గా ఉన్నారు. ఇప్పుడైనా డైట్ కాస్త కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నాను డాక్టర్. కాస్త ఫైల్ తీసుకొని రండి. మీరు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. సేమ్ కండిషన్లో ఉన్నారు. పల్స్ చాలా వీక్గా ఉంది. కరెక్ట్గా తింటున్నారా లేదా? తింటున్నాను డాక్టర్. తింటే ఇలా ఎందుకుంటారు? ఇక నుంచి మీ బేబీ గ్రోత్ మొదలవుతుంది. రోజు రోజుకి మీ కడుపు కూడా పెద్దదవుతుంది. మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎన్ని రోజులు ఎలాగో దాచాను, ఇప్పుడు పెరిగే కడుపుని ఎలా దాచాలి? అవును, మీరు టిఫిన్ తిన్నారా? ఇంకా లేదు డాక్టర్. టైం 11 దాటింది. ఇంతవరకు తినకుండా ఏం చేస్తున్నారు? ఎంటీ స్టమక్తో ఇంజెక్షన్ ఇవ్వడం ప్రమాదం. ఒక నిమిషం ఉండండి. హలో, నా రూమ్కి టిఫిన్ పంపించండి, కాస్త అర్జెంట్. సరే. నా గురించి మీరు టిఫిన్ తెప్పిస్తున్నారా? డాక్టర్స్ టిఫిన్ పెట్టకూడదా? అది కాదు మేడం, మీకు ఏది కానీ నా కోసం. నాకేమీ కారని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు నా పేషెంట్. మీ డెలివరీ అయ్యే వరకు నాదే బాధ్యత. ఇంతకీ మీ ఆయన ఎప్పుడు వస్తానన్నారు? జల్దీ వస్తానని చెప్పాడు. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పారు. ఇలాంటి టైంలో మీ హస్బెండ్ మీ పక్కనే ఉండాలి. మీరు చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అవుతున్నారు. అలాంటిది మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు. మా ఆయన చాలా మంచి మనిషి మేడం. నా కోసం చాలా కష్టపడతాడు, నన్ను వదిలిపెట్టాడు. నేను కూడా అలాగే అనుకున్నాను. క్యా మేడం? చెప్పండి ఎస్ఐ గారు, అహల్య గురించి కాశ్మీర్లో ఎంక్వైరీ చేశారా? చేశాం మేడం. స్వయంగా మా స్పెషల్ టీం అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కున్నారు. అహల్య గురించి మీకు ఇంకా ఏం తెలిసింది? నథింగ్ సార్. వాట్? కాశ్మీర్లో తన కోసం ఏ విషయం కనుక్కోలేకపోయారా? అహల్య పేరుతో ఆ ఫోటోతో మ్యాచ్ అయ్యేవాళ్ళు కాశ్మీర్ ఓటర్ లిస్టులో ఎవరు లేరు మేడం. ఆ రాష్ట్ర జనాభా లెక్కలోనే కాదు మేడం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ దేనిలో కూడా అహల్య గురించి తెలీదు.
సో తనది ఆ స్టేటే కాదనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది మామ్. ఎందుకంటే అహల్య భాష వేషం ఏది కూడా కాశ్మీర్కి తగ్గట్లేదు. తను పక్కా తెలుగు అమ్మాయిలా ఉంది. అలా అనుకో. దాని వేషభాషలకు కట్టుబొట్టుకు ఎక్కడ పొంతం లేదు. అది కాశ్మీర్లో సెటిల్ అయిన తెలుగు అమ్మాయి అనుకున్నా ఆ స్టేట్ ఓటర్ లిస్టులో దాని పేరు లేదని ఎస్ఐ గారు చెప్తున్నారు. మీరొక పని చేయండి ఎస్ఐ గారు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో అహల్య విరోధులు తన వాళ్ళు ఎవరని మొత్తం కనుక్కోండి. ఓకే మేడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను మేడం. తెలుగు అంత బాగా మాట్లాడుతూ అహల్య తనది కాశ్మీర్ అని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు అర్థం కావడం లేదు మామ్. తను ఏదో దాస్తుందనిపిస్తుంది. దాస్తుందదొక్కటే కాదురా, గౌతమ్ కూడా. వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర ఏదో నాటకం ఆడుతున్నారు. అది ఎవరో ఏంటో తెలియాలి. వాళ్ళిద్దరి గుట్టు బయట పెట్టి మిగతా ఆట మనం ఆడదాం.